అన్నయ్యని పిలవరా. అన్నయ్య, అన్నయ్య, ఇక్కడ పూజారి గారు పిలుస్తున్నారు. లక్ష్మీనాథమారంభం నాథయావన మధ్యమాం. హరి ఓం ఓం పుత్రకామేష్టి కరిష్యే నమః. ఓం నమో అత్రాయ నమః. ఓం నమో కేశవాయ నమః. సిగరెట్ వాసన వస్తుంది. బయట వినాయకుడి గుడి ఉంటే దండం పెట్టుకుని వచ్చేస్తున్నాను. వినాయకుడి గుడి బయట లేదు, లోపల ఉంది. మరి కాలభైరవుడు కాలభైరుడు అంటే ఏమిటో తెలుసా? అదే కాలాన్ని భయపెట్టేవాడు. కాలభైరుడు అంటే కుక్క. కుక్క? మరి అదేంటి, అదేదో దండం పెట్టుకుని వచ్చేసానమాట. త్రాష్టుడు, నీచుడు, నికృష్టుడు, చండాలుడు కాల్చిన సిగరెట్ ఆర్పకుండా గుడి ముందే పారేశాడు వెధవా. అన్న, గుళ్ళో తిట్టకూడదు, దేవుడు శపిస్తాడు. అయితే నువ్వేనన్నమాట కాల్చింది. నేను కాదన్నా, ఈడు కాల్చిందేమో. నాకు తెలుసురా నీ కోతి బుద్ధి. అన్న, ఇది గుడి. ఇక్కడ కొబ్బరికాయలు కర్పూరాల గురించి మాట్లాడాలి కానీ సిగరెట్ బీడీల గురించి మాట్లాడకూడదు. అసలు సింపుల్ గా షార్ప్ గా వద్దు, ఉపన్యాసాలు వద్దు, వారు చెప్పినట్టు చెయ్యి. పూచిక పుల్లతో సహా మొత్తం అన్ని బయటపడే. బాబు అయ్యా, ఎన్నాళ్ళైందా నీకు అప్పిచ్చి కదా? మరి తీర్చక్కర్లేదా కదా? మరి తీర్చావా కదా? మరి తీర్చకపోతే ఏం చేస్తాను కదా? మరి అదే ఏంటయ్య గొడవ? బాబు, పండిన పంట పోయి నేను బాధపడతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది కాదయ్యా, ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానుగా, నాతో చెప్పచ్చుగా కదా? మరి 6 నెలలకి వడ్డీ ఎంత? నన్ను అడుగుతావేంటి? కదా, వడ్డీ 4000, అసలు 1000 కలిపితే ఎంత? అది కాదయ్యా. కదా, మరి ఇప్పటి వరకు తీర్చాడా? తీర్చకపోతే కొడతావా కదా, మరి అందుకే కొట్టాను. నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? ఆడి పేరు పిచ్చేసిట్టండి. ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకుని కదా అని రెచ్చిపోతుంటాడు. ఆడి పని ఎవరికి ఎవరు చెప్పినా ఏంటండి. బాబు, ఒక్క నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు. అక్కర్లేదు. బాబు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. అరే రాజా గారు, మీరా? ఎంతసేపు నుండి వచ్చి? అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అరే, ఆడి దగ్గర అప్పెంత తీసుకున్నాడు రా. పెద్ద మనుషులు పట్టుకుని రావరా ఏంటావేంటి? కదా, వడ్డీతో కలిపి మొత్తం ఎంత అయిందిరా? చొక్కా పట్టుకుంటావేంటి? కదా, మా అబ్బాయి గారిని గద్దిచ్చారా? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేదేంటి? కదా, బాకీ తీరిపోయిన బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలమ్మా? బ్యాలెన్స్ ఏంటి? డబ్బు వస్తుంటే ఎందుకు కాదనాలి? ఏమి ఇచ్చినా తీసుకుంటా. ఏ విత్తనం తీసుకుంటావా? చేతులు కట్టుకో. నవ్వు. అయ్యో, పిచ్చేశెట్టి గారు, నమస్కారం నమస్కారం నమస్కారం. మీరా? ఎంత చెప్పండి వచ్చి? మీ పిల్లలు బాగున్నారా? అలా నీళ్ళు వదులుతారండి. నమస్కారం అండి. అబ్బాయి గారు, మనం వచ్చిన పని అయిపోయింది, పదండి. అబ్బా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆడి చేతికి కోడి దొరికినందుకు కాదండి, మీ గడ్డ నా చేతికి చిక్కినందుకు. ఎప్పుడు సవరం చేస్తానన్నా ఢిల్లీలో చేయించుకుంటానని వారు. ఇప్పుడు ఎంపీ పదవే సవరం అయిపోయింది. ఎక్కడికి పోతుందిరా పదవి? మళ్ళీ నా చేతికి వస్తుంది చూడు. ఏంటండి వచ్చేది? బొత్స భలేవరేనండి. పక్క రోజు కల్లా మొలుచుకొచ్చేయడానికి పోయింది గడ్డం కాదండి, పదవి. ఒక్కసారి కటింగ్ అయిందనుకోండి, ఇంతే సంగతులు. రే గోవింద్, కోడిని కోయకుండా వెళ్ళిపోతున్నావే? ఇక నుంచి ఇట్టాటి పనులు చేయదలుచుకోలేదండి. ఏ, ఎందుకని? అదేనండి, ఎంపీ పిఠాపురం సింహాద్రి గారు నాకు సొయాన బామ్మరిది కదండి, స్టేటస్ పడిపోద్ది. కాదు మరి, ఇదిగోండి ఎర్రగొందం కూడా ఉన్నాడు కదా, కత్తికి తుప్పెట్టేస్తుంది, చేతికి పని లేకుండా పోతుందని ఏడుస్తున్నాడు. వీడి చేత గోయించుకోండి. ఎరైటీగా ఉంటుంది. మీసాలు తీసేద్దాం ఏంటండి? ఏయ్, వాటిని తాకావంటే నీ ప్రాణాలు నేను తీసేస్తాను. హాయ్, మీరు భోజనం చేయండి, నేను గుడికి వెళ్ళొస్తాను. ఓకే, షీఈ్ మై ఓన్ వైఫ్. నమస్తే. చాలా అందంగా ఉన్నారు. రేట్ ఎంత? 32. ఏంటి అడిగింది? వయసు ఎంత? 32. ఇప్పుడు తనని 16లోకి పంపిస్తా. 16 ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్? దట్ ఈస్ డాక్టర్ రంగారావు. వెయిట్ అండ్ సీ. ఏమండి, గుడికి వెళ్ళాలండి. వెళుదువుగా లేవే, 2 నిమిషాలు వదిలేస్తాగా. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వారు ఎవరి, నా తోడు ఎవరి, ఎన్నాళ్ళకొస్తాడే. ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని చెప్పు. ప్రకాష్,
ప్రకాష్ ఇంకా గట్టిగా పట్టుకో. చిన్న నువ్వు తర్వాత రా. ప్రకాషు చిన్నానా వాళ్ళిద్దరు ఎవరే? మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు, చిన్న నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు. నువ్వెవరిని ప్రేమించేదానివి? నువ్వు స్ట్రెయిన్ గా ఉంది. ప్లీజ్ క్లోజ్. చెప్పు. ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను. చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు. మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే? ఫోన్ మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా? ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను. అంటే నువ్వు గుడికి వెళ్ళవా? అంత టైం ఎక్కడిది? ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికి. అబ్బో నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నా బుర్రంతా పాడు చేసావు కదే. వద్దు, నువ్వు 32కి వచ్చాయి. నీకు 16 లాభాలా తీసేయి. ఈ గొడవ ఏంట్రా? మామూలే. అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి? మీ గతం విడిన తర్వాత అతను మిగిలింది అదే కదా. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. వద్దు, నువ్వు గుడికి వెళ్ళొద్దు. అవసరమైతే ఆ దేవుడే ఇక్కడికి వస్తాడు. డాక్టర్, మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాం. ఓకే వెళ్ళు. సార్ ఎక్స్క్యూజ్ మీ, మేము గుడికి వెళ్తున్నాం, వస్తారా? ఎక్కడికి లేస్తున్నావు? ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను. ఏం అక్కర్లా, నేను డ్రాప్ చేస్తానండి. నువ్వు చాలా స్ట్రెయిన్ అవుతున్నావు. వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తినడం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టి ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో ఆ సైతాన్ గడు వస్తున్నాడు, ఆకు ముయ్యండి. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకో చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కసిన చట్నీ కూడా అయ్యి. అలాగే. అబ్బా, తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామ్మర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? మరి కాలు కనపడదేటి, ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల బైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు. అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యూర్ మై హస్బెండ్. యానా? మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ.